ఎక్కడ స్థలం ప్రభుత్వ స్థలం దొరికితే వాటిని కబ్జా చేయాలి, లేకపోతే దాన్ని లీజుకిచ్చి మరి అక్రమంగా దాని మీద సంపాదించాలి అనే ఒక దృక్పథంతోనే ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్తోంది. కానీ పేదలకు ఏ విధమైనటువంటి న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోలేదు. నేను తెలియజేస్తున్నా, మీరు చూశారు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తేనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇండ్లు కాల్చడం, ఇక్కడే మన ఎదురుగా ఉంటే తిరుమల బేకరీ ఉంటుంది, దాన్ని ధ్వంసం చేయడం, ఒక ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన ఐటీసీ గోడౌన్ని కాల్చడం, చివరకు అతను మానసికంగా కుంగిపోయి అతను కూడా కాల్చి చంపుకునే దుస్థితికి తీసుకొచ్చిన ఈ కూటమి ప్రభుత్వం చిన్న వ్యాపారస్తులు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, ఆ చివర ఇటుపక్కేమో షికార్లు, అటుపక్కేమో అంగళ్ళోళ్ళు, వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి చిత్తూరు నడిబొట్టులో సుమారు 500 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ప్రాపర్టీని పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీగా 33 సంవత్సరాలు ఈ ప్రాపర్టీని దోచుకోవడానికి ఈ రోజు ఒక పన్నాగం అన్నారు. కానీ పేదల పక్షాన నిలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పోరాటాలతో పుట్టిన పార్టీ కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా అది మా కష్టంగా భావించి మీకు అండగా మేము నిలబడతామని ఈ రోజు మీకు సంఘీభావం తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందిగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు చూస్తున్నారు, మనం ఈరోజు వస్తున్నాం ఇక్కడంటే రాత్రి పక్కనే ఒక డిజిటల్ బోర్డు కట్టారు. ఆ డిజిటల్ బోర్డులో ఏ రాశారంటే చిత్తూరు అభివృద్ధికి మీరు అడ్డాని. అయ్యా, చిత్తూరు అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. అభివృద్ధికి అడ్డు తగిలే సంస్కారం వైఎస్ఆర్ పార్టీది కాదు. కానీ అభివృద్ధి చేసే విధానంలో సంప్రదాయబద్ధంగా ఉండాలి, కానీ దౌర్జన్యాలు ఉండకూడదనే దానికి మేము అడ్డు అని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చూస్తే 6 మాసాల మార్కెట్ డబ్బులు మీరు కట్టలేదు అని చెప్పారు, రాశారు. ఎస్, ఎలక్షన్స్ అయిన తర్వాత కట్టలేదు, నేనే ఒప్పుకున్నా. ఎందుకు కట్టలేదంటే మేము కూడా ఆర్థికంగా చితికిపోయాం కాబట్టి 4 సంవత్సరాలు పూర్తిగా ఏ వ్యాపారస్తుల దగ్గర కూడా ₹1 వసూలు చేయకుండా ఫ్రీగా సంవత్సరానికి 85 లక్షల రూపాయలు కట్టి ప్రతి ఒక్కరు. కానీ ఈ రోజు మేము ఆపితే ఈ 3 మాసాలకు టెండర్లు వదిలి రోజుకు 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తా ఉండేది మీరు కాదా అని నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. ప్రతిరోజు 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు, గంపకు 100, తోపుడు బండికి 200, ఆటో వస్తే 300, లారీ వస్తే 1500, బైపాస్ రోడ్ లో లారీ పోతే 2000, రోజుకు 3 లక్షల చొప్పున నెలకు 90 లక్షల రూపాయలు ఈ రోజు దోచుకుంటా ఉండేది కూటమి ప్రభుత్వం కాదా? మీ అందరికీ తెలియదా అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. పేదల పార్టీ, పేదల కోసమనే, పేదల ప్రయోజనాల కోసమనే పుట్టినటువంటి పార్టీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఎవరు ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేసినా నేను పేదోళ్ల జీవితాలలో వెలుగులు నింపాలనే రాజకీయాల్లోకి వచ్చానని 3,28,000 కోట్ల రూపాయలు ఇలాంటి చిరు వ్యాపారస్తులైనటువంటి పేదవాళ్లకు నేరుగా డీబీటీ ద్వారా ఆయన మొత్తం డబ్బులన్నీ కూడా పంచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే పేదవాళ్లకు తప్ప ధనికులకు కాదు. అందుకే ధనికులంతా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల పక్కన చేరి మీ మీద పగబట్టి మీ జీవితాలను కూలదొయ్యాలని జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో నుంచి పక్కకు మళ్లించే కార్యక్రమం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో ఉంటే ఈ రోజున మా కడుపులు కొట్టద్దు అని అడిగేటువంటి వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. మీకోసమని జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసేవారు. ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నా
మేము పేదోళ్ల పక్షానే ఉంటాం, మీకోసమని ఎంతకైనా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామోనని చిరు వ్యాపారస్తులకు అందరికీ కూడా నేను ప్రమాణం చేసి మరీ చెప్తాను. విజయానంద రెడ్డి గారు అన్న, మనం ఆందోళన చేయాలా అంటే తప్పకుండా విజయ్ చెయ్యి, నేను కూడా ఖచ్చితంగా వస్తానని చెప్పా. నేను పోతున్నానని మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి తీసుకువెళ్తే ఇలాంటి వాటిలకే నువ్వు వెళ్ళవలసినది, ఇలాంటి మనం మద్దతు ఇవ్వాల్సింది. పరిస్థితి తీవ్రతరమైతే అవసరమైతే నేను కూడా చిత్తూరుకు వస్తాను అందరికీ సవినీయంగా తెలియజేస్తుంది. పేదోళ్ల కడుపు కొట్టేటువంటి ప్రభుత్వం. ఇప్పుడే చార్టెడ్ ఫ్లైట్లలో తిరిగేటువంటి ఎమ్మెల్యేలు చంద్రబాబు ప్రభుత్వంలో ఉంటారు, నేల మీద ఉన్నటువంటి పేదోళ్ల కోసం అని పోరాడేటువంటి వాళ్ళు మీకోసమని ఈరోజు ఒక చిన్న ధర్నా లాంటిది చేశాం. వాళ్ళు వినకపోతే రేపు మరింత ఉద్యమం చేస్తాం. డిప్యూటీ మేయర్ చంద్ర గారు అన్నట్టుగా మీరు మొదట ఐక్యంగా ఉంటే మీకు చేదోడుగా ఉండటానికి మేము మరింతగా ముందుకొస్తాం. రేపు మళ్లీ అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నామని విజయానంద్ గారు చెప్తున్నారు. మొత్తం ఊళ్ళో ఉన్నటువంటి ప్రముఖుల్ని, పేదల పక్షపాతుల్ని అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఉద్యమం చేద్దాం. ఆ ఉద్యమంలో అగ్రస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మొత్తం జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తరలి వచ్చి ఈ చిరు వ్యాపారస్తులకు అండగా నిలబడతాం. ఎప్పుడో 71వ సంవత్సరంలోనే 68వ సంవత్సరంలోనే కొన్నటువంటి స్థలాల్ని, పూర్తిగా మీకు హక్కులున్నటువంటి స్థలాన్ని పెరికివేసి ఇక్కడేదో మల్టీ కాంప్లెక్స్లు కట్టాలంటే దాన్ని చూస్తూ సహించే వాళ్ళు ఎవరు లేరు. మీరు తెలుగుదేశం పార్టీన అభివృద్ధికి కారణమట, అభివృద్ధిని అడ్డుకోవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు సూచనలు ఇస్తున్నారు. అభివృద్ధి నిరోధకులు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు గారి పార్టీ తప్ప మరొకటి కాదు. పచ్చి అభివృద్ధి నిరోధక పార్టీ చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలు. ఎక్కడ